హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభ సాయంత్రం. ప్రతిరోజు సాయంత్రం డైలీ ఎగ్జామ్స్కు స్వాగతం. అయితే ఈ సాయంత్రం ఛాలెంజ్ టెస్ట్ ఏంటంటే 8వ తరగతి సోషల్ నుంచి 11B జాతీయోద్యమం మలిదశ 1919 నుంచి 1947. అయితే ఇందులోని ప్రశ్నలకు మీ సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్. మొదటి ప్రశ్న, మహాత్మా గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన సంవత్సరం. ఆప్షన్ 1 1912, ఆప్షన్ 2 1914, ఆప్షన్ 3 1915, ఆప్షన్ 4 1916. అయితే మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. రెండవ ప్రశ్న, రాక్షస చట్టంగా విమర్శలకు గురైన చట్టం ఏది అనేటువంటి ప్రశ్న. ఆప్షన్ 1 1909 చట్టం, ఆప్షన్ 2 మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ చట్టం, ఆప్షన్ 3 రౌలత్ చట్టం, ఆప్షన్ 4 1935 చట్టం. అయితే ఇచ్చినటువంటి ఆప్షన్లలో రాక్షస చట్టంగా విమర్శలకు గురైనటువంటి చట్టం ఏది? ఆప్షన్ 3 రౌలత్ చట్టం. మూడవ ప్రశ్న, క్రింది వానిలో గాంధీజీ భారతదేశంలో నిర్వహించిన మొదటి ఉద్యమం ఏది? ఆప్షన్ 1 చంపారన్, ఆప్షన్ 2 ఖైడా, ఆప్షన్ 3 అహ్మదాబాద్ నూలు మిల్లు, ఆప్షన్ 4 బార్దోలి. అయితే ఇచ్చినటువంటి ఈ యొక్క ఆప్షన్లలో గాంధీజీ గారు భారతదేశంలో నిర్వహించినటువంటి మొట్టమొదటి ఉద్యమం ఏది? ఆప్షన్ 1 చంపారన్. నాలుగవ ప్రశ్న, గాంధీజీ ఏ రోజున ప్రార్థన గౌరవభంగ దినంగా ప్రకటించారు? అది ఏ రోజు అనేటువంటి ఇక్కడ ప్రశ్న. ఆప్షన్ 1 1905 అక్టోబర్ 16, ఆప్షన్ 2 1919 ఏప్రిల్ 6, ఆప్షన్ 3 1919 ఏప్రిల్ 13, ఆప్షన్ 4 1919 ఏప్రిల్ 16. అయితే గాంధీజీ ఏ రోజున ప్రార్థన గౌరవభంగ దినంగా ప్రకటించాడు అంటే ఆప్షన్ 2 1919 ఏప్రిల్ 6న. ఐదవ ప్రశ్న, జలియన్ వాలాబాగ్కు నిరసనగా నైట్ హుడ్ అనే బిరుదును త్యజించిన వారు లేదా తిరస్కరించినది ఎవరు అనేటువంటి ప్రశ్న. ఆప్షన్ 1 గాంధీజీ, ఆప్షన్ 2 ఠాగూర్, ఆప్షన్ 3 బంకిం చంద్ర చటర్జీ, ఆప్షన్ 4 సివి రామన్. అయితే నైట్ హుడ్ బిరుదును తిరస్కరించిన వారు ఎవరు? ఆప్షన్ 2 ఠాగూర్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఆరవ ప్రశ్న, 1920లో ఏ ప్రాంతంలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ కాంగ్రెస్ నాయకుడిగా గుర్తింపు పడ్డాడు? ఆప్షన్ 1 చీరాల పేరాల, ఆప్షన్ 2 నాగపూర్, ఆప్షన్ 3 దండి, ఆప్షన్ 4 ఏదీ కాదు. అయితే గాంధీజీ సాధారణంగా ఏ పార్టీలో అయితే లేడు, బట్ ఇక్కడ ఒక లైన్లో టెక్స్ట్ బుక్లో ఇవ్వటం జరిగింది కాబట్టి ఇక్కడ ఏ సమావేశంలో అంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆరవ ప్రశ్న, చీరాల పేరాల ఉద్యమానికి నాయకుడు లేదా చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వారు ఎవరు? ఆప్షన్ 1 భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఆప్షన్ 2 దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, ఆప్షన్ 3 సి రాజగోపాలాచారి, ఆప్షన్ 4 సిఆర్ దాస్. అయితే చీరాల పేరాల అనేటువంటి ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వారు ఎవరు అనేటువంటి ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 2 దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఎనిమిదవ ప్రశ్న, ముస్లిం లీగ్ స్థాపించిన సంవత్సరం ఏంటి? ఆప్షన్ 1 1903, ఆప్షన్ 2 1905, ఆప్షన్ 3 1906, ఆప్షన్ 4 1909. అయితే ముస్లిం లీగ్ స్థాపించబడినటువంటి యొక్క సంవత్సరం ఇక్కడ ప్రశ్నగా మారినటువంటిది. అయితే ఈ ప్రశ్నకు మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి. ఆప్షన్ 3 1906. తొమ్మిదవ ప్రశ్న, గాంధీజీ స్వరాజ్యం వస్తోంది, ఈ ప్రభుత్వానికి పన్నులు కట్టమని ఏ ఉద్యమంలో ప్రజలు ప్రకటించారు? ఆప్షన్ 1 శాసనోల్లంఘన ఉద్యమం, ఆప్షన్ 2 సహాయ నిరాకరణ ఉద్యమం, ఆప్షన్ 3 క్విట్ ఇండియా ఉద్యమం, ఆప్షన్ 4 బిర్సా ముండా తిరుగుబాటు. అయితే గాంధీజీ స్వరాజ్యం వస్తోంది, ఈ ప్రభుత్వానికి పన్నులు కట్టం అనేటువంటి యొక్క ఏ ఉద్యమంలో ఇటువంటి మాటను ప్రజలు ప్రకటించడం జరిగింది అంటే ఆప్షన్ 2 సహాయ నిరాకరణ ఉద్యమం.
10వ ప్రశ్న 1920ల మధ్య కాలంలో జరిగినటువంటి ముఖ్యమైన పరిణామం ఏంటి? ఆప్షన్ 1 ఆర్ఎస్ఎస్ ఏర్పడటం, ఆప్షన్ 2 భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడటం, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 ఏదీ కాదు. 1920ల మధ్య కాలంలో సంభవించినటువంటి ముఖ్యమైన పరిమాణం ఏంటి అంటే ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఏర్పడింది, అలాగే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది. కాబట్టి ఆప్షన్ 3 1 మరియు 2 అనేది సరైనది. 11వ ప్రశ్న ఏ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్యం సాధించడం తన లక్ష్యమని కాంగ్రెస్ ప్రకటించింది? ఆప్షన్ 1 లక్నో సమావేశం, ఆప్షన్ 2 నాగపూర్ సమావేశం, ఆప్షన్ 3 గోరఖ్పూర్ సమావేశం, ఆప్షన్ 4 లాహోర్ సమావేశం. అయితే ఏ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్యం సాధించడం తమ లక్ష్యమని కాంగ్రెస్ ప్రకటించింది అంటే ఆప్షన్ 4 లాహోర్ సమావేశం. 12వ ప్రశ్న సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అర్ధాంతరంగా గాంధీజీ ఆపడానికి కారణమైన సంఘటన ఏది? ఆప్షన్ 1 చౌరీ చౌరా సంఘటన, ఆప్షన్ 2 చీరాల పేరాల సంఘటన, ఆప్షన్ 3 శాసనోల్లంఘన సంఘటన, ఆప్షన్ 4 ఖిలాఫత్ సమస్య. అయితే సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అర్ధాంతరంగా గాంధీజీ గారు నిలిపివేయడానికి కారణమైనటువంటి సంఘటన ఏంటి అంటే ఆప్షన్ 1 చౌరీ చౌరా సంఘటన. తర్వాత 13వ ప్రశ్న గాంధీజీ చేపట్టిన తొలి దేశవ్యాప్త సత్యాగ్రహం ఏది? ఆప్షన్ 1 చంపారన్, ఆప్షన్ 2 రౌలత్, ఆప్షన్ 3 సహాయ నిరాకరణ, ఆప్షన్ 4 ఖిలాఫత్. అయితే గాంధీజీ చేపట్టినటువంటి తొలి దేశవ్యాప్త సత్యాగ్రహం ఇక్కడ అడగటం జరుగుతున్నది. అయితే గాంధీజీ చేపట్టిన తొలి ఉద్యమం అంటే చంపారన్ అవుతుంది. ఇక్కడ దేశవ్యాప్త సత్యాగ్రహం కాబట్టి ఆప్షన్ 2 రౌలత్ చట్టం. 14వ ప్రశ్న కాంగ్రెస్ కార్యవర్గం ఏ రోజున సంపూర్ణ స్వరాజ్య దినంగా జరుపుకోవాలని నిర్ణయించింది? ఆప్షన్ 1 జనవరి 26న, ఆప్షన్ 2 నవంబర్ 26న, ఆప్షన్ 3 అక్టోబర్ 26న, ఆప్షన్ 4 మార్చి 12న. అయితే కాంగ్రెస్ కార్యవర్గం ఏ రోజున సంపూర్ణ స్వరాజ్య దినంగా జరుపుకోవాలని నిర్ణయించింది అంటే ఆప్షన్ 1 జనవరి 26న. 15వ ప్రశ్న గాంధీజీ దండి యాత్ర మొదలుపెట్టిన తర్వాత దండికి ఏ రోజున చేరాడు? ఆప్షన్ 1 1929 ఏప్రిల్ 16న, ఆప్షన్ 2 1930 ఏప్రిల్ 16న, ఆప్షన్ 3 1930 ఏప్రిల్ 6న, ఆప్షన్ 4 1929 ఏప్రిల్ 16న. ఆప్షన్ 3 1930 ఏప్రిల్ 6న. 16వ ప్రశ్న బెంగాల్ విభజనను సమర్థించినది? ఆప్షన్ 1 జాతీయ కాంగ్రెస్, ఆప్షన్ 2 హిందూ మహాసభ, ఆప్షన్ 3 ముస్లిం లీగ్, ఆప్షన్ 4 బెంగాల్ భూస్వాముల సంఘం. అయితే బెంగాల్ విభజనను సమర్థించినటువంటి వారు ఎవరు అనేటువంటి ఈ యొక్క ప్రశ్న అయితే అడగటం జరిగింది. ఇచ్చినటువంటి ఆప్షన్లలో బెంగాల్ విభజనను సమర్థించినటువంటి వారు ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 17వ ప్రశ్న సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం? ఆప్షన్ 1 1902, ఆప్షన్ 2 1905, ఆప్షన్ 3 1920, ఆప్షన్ 4 1945. సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైనటువంటి సంవత్సరం ఈజీగా తెలుస్తుంది. ఆప్షన్ 4 అయితే కాదు. ఇలా ఎలిమినేషన్ ద్వారా కూడా మనం ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 18వ ప్రశ్న సుభాష్ చంద్రబోస్ ఎవరి సహకారంతో బర్మా అండమాన్లలో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు? ఆప్షన్ 1 మౌంట్ బాటన్, ఆప్షన్ 2 వేవేల్, ఆప్షన్ 3 ఇర్విన్, ఆప్షన్ 4 రాస్ బిహారీ బోస్. అయితే ఇక్కడ సుభాష్ చంద్రబోస్ ఎవరి సహకారంతో బర్మా అండమాన్లలో భారత జాతీయ సైన్యాన్ని ఐఎన్సిని ఏర్పాటు చేశాడు అంటే ఆప్షన్ 4 రాస్ బిహారీ బోస్ సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. 19వ ప్రశ్న 1947లో భారతదేశంలో చివరి వైస్రాయ్గా నియమించబడినటువంటి వారు ఎవరు? ఆప్షన్ 1 గాంధీజీ, ఆప్షన్ 2 మౌంట్ బాటన్, ఆప్షన్ 3 వేవెల్, ఆప్షన్ 4 ఇర్విన్. అయితే ఇక్కడ 1947లో భారతదేశంలో చివరి వైస్రాయ్గా నియమించబడినది ఎవరు అంటే అందుకు మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆప్షన్ 2 మౌంట్ బాటన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.
తర్వాత 20వ ప్రశ్న, ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ఏ రోజున ముస్లిం లీగ్ ప్రకటించింది? ఆప్షన్ 1 1946 జూలై 6న, ఆప్షన్ 2 1946 ఆగస్టు 16న, ఆప్షన్ 3 1947 ఆగస్టు 15న, ఆప్షన్ 4 1945 జూలై 4న. అయితే ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ఏ రోజున ముస్లిం లీగ్ ప్రకటించింది అంటే సరైన సమాధానం ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది ఫ్రెండ్స్ ఇవాటి డైలీ ఈవినింగ్ ఛాలెంజ్ టెస్ట్. అయితే మీరందరూ చక్కగా అటెంప్ట్ చేశారు, చక్కటి మార్కులను పొందారు అని భావిస్తున్నాను. అయితే రేపటి రోజున ఈవినింగ్ ఛాలెంజ్ టెస్ట్ ఏంటి అంటే 8వ తరగతి సోషల్ నుంచి 12వ పాఠం భారత ఎన్నికల వ్యవస్థ, దీని మీద ఎగ్జామ్ నిర్వహించబడుతుంది. కాబట్టి మీరు తప్పకుండా చక్కగా ప్రిపేర్ అవ్వమని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.